నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెహల్గావ్ అటాక్ వెనుక యుఎస్ఏ లింక్ చాలా ఎస్టానిషింగ్గా, ఫ్రైటనింగ్గా, భయానకంగా, బీతావహంగా ఉంది కదా. తీరామోసి అటాక్ జరిగిన తర్వాత మనకి సంఘీభావం చెప్పడం, మన ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడం లాంటి పెద్ద మనిషి వ్యవహారం నడిపిన ట్రంప్ గారికి తెలియకుండానే ఇదంతా జరిగిందా? వారి అడ్మినిస్ట్రేషన్కి, వారికి ఒక అద్భుతమైన నిఘా వ్యవస్థ ఉంది. 17 నిఘా సంస్థలు, డిఫరెంట్ లేయర్స్లో పనిచేసే 17 నిఘా సంస్థల మీద పెత్తనం చేయడానికి వాళ్ళకు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు. భారతీయులన్నా, భారతీయతన్నా, భారతీయ మూలాలన్నా విశేషమైన ప్రేమాభిమానాలు కురిపించే తులసి గబ్బార్డ్ గారి నోటీస్లో, వారి ఏజెన్సీ నోటీస్లో ఇది లేదా? ఇక్కడ చదవండి. Maxar Technologies began receiving orders for high-resolution satellite images of Pahalgam in June 2024, just months after a Pakistani geospatial firm indicted by the US became a partner. 2024 జూన్. ఆ నెలలో 2024 జూన్లో మెక్సార్ టెక్నాలజీస్కి హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ పహల్గామ్ కావాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఒకటి కాదు, వందల కొద్ది రిక్వెస్ట్లు. వీళ్ళు ఈ ఇమేజింగ్ వాటిలో ఉండే ఒక ఫర్మ్ అనమాట, పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ కోసం అని చెప్పి. హై రెజల్యూషన్ ఇమేజెస్ ఎవరు అడిగి ఉంటారు? ఎలా వచ్చినాయి? ఇవన్నీ సందేహాలు ఆ సంస్థకి రావాలి కదా. అది కూడా ఎలాగా? జస్ట్ మంత్స్ ఆఫ్టర్ ఏ పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ ఇండిక్టెడ్ బై ద యుఎస్ బికెమ్ ఏ పార్ట్నర్. దాంట్లో ఒక పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ పార్ట్నర్గా, యుఎస్ కంపెనీలో పార్ట్నర్గా చేరిన తర్వాత వచ్చినాయట. నిద్రపోతున్నాయి ఆ నిఘా సంస్థలు, అమెరికా నిఘా సంస్థలు. పొద్దున్న లేస్తే ప్రపంచం మీద పడి వాళ్ళని వీళ్ళని బెదిరించి పెత్తనం చెలాయించే ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ విషయం తెలీదా? మెక్సార్ ఏం చేసిన తర్వాత పాకిస్తానీ ఫర్మ్ బిఎస్ఐ అనే పాకిస్తానీ ఫర్మ్ని వాళ్ళ లిస్ట్ నుంచి, పహల్గామ్ శాటిలైట్ ఇమేజరీ కాంట్రవర్సీ తర్వాత లిస్ట్ని తొలగించేసింది. ఇక్కడే తెలిసిపోయింది కదా వాళ్ళ దురుద్దేశం ఏంటో. యుఎస్ బేస్డ్ శాటిలైట్ ఇమేజరీ ప్రొవైడర్ మెక్సార్ టెక్నాలజీస్ హ్యాస్ రిమూవ్డ్ పాకిస్తానీ జియోస్పేషియల్ ఫర్మ్ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ BSI ఫ్రమ్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ పార్ట్నర్స్. వాడికి ఏం పనండి? పాకిస్తాన్ వాడిని తీసుకొచ్చి, పాకిస్తాన్ బేస్డ్ వాడిని తీసుకొచ్చి దాంట్లో పార్ట్నర్గా చేసుకోవటం. ఇదంతా కుట్ర కాదా? అంటే యుఎస్ఏ నోటీసులో లేకుండా జరిగిందా? నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? పక్క దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల్ని గొలుసులేసి మరి విమానాల్లో పంపించేశారే వాళ్ళ దేశాలకి. మరి గాడిదలు కాస్తుందా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ? మొత్తం ఆ నిఘా వ్యవస్థలు అన్ని గాడిదలు కాసినాయా? ఇంత చేటు ఇన్ఫర్మేషను, రిలయబుల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు ఆ ఇమేజెస్ ఎందుకు పంపించారు? వాళ్ళు ఎవరో అడిగితే వాళ్ళకి కనీస బాధ్యత లేదా? పైగా ఇంకోటి, పాకిస్తాన్కి చెందిన ఒక బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వచ్చి వీళ్ళకి పార్ట్నర్గా చేరినప్పుడు మెక్సార్ టెక్నాలజీస్ వాళ్ళకి అనుమానం రావాలిగా, వాళ్లే ఇన్ఫామ్ చేయాలిగా పోలీస్కి. ఎక్కడో రోడ్డు మీద ఈ జస్ట్ జీబ్రా లైన్ క్రాస్ చేశారని భారతీయ స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్కి ఫైన్లు వేసి వాళ్ళని ఇంటికి పంపించేదాకా నిద్రపోని అద్భుతమైన వ్యవస్థలు మీకు పనిచేస్తున్నాయి కదా ప్రపంచ పోలీస్ డొనాల్డ్ ట్రంప్ గారు. మరి వాళ్ళ కళ్ళే ఉన్న కాకులు ఎత్తుకుపోయినాయి. మీ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఆ సంస్థల్ని లీడ్ చేసే అధిపతుల కళ్ళే ఉన్న కాకులు ఎత్తుకుపోయినాయా? ఒక చూడండి. ఆర్డర్స్ ఫ్రమ్ డిఫరెంట్ శాటిలైట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫర్ పహల్గామ్ పీక్డ్ ఇన్ February 2025. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రహ్మాండమైన సంఖ్యలో ఆర్డర్స్ వచ్చినాయట. ఈ ఫ్రీక్వెన్సీ, శాటిలైట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫర్ పహల్గామ్. ఎలా, ఏ రేంజ్ నుంచి పిక్చర్ తీసుకుంటే ఎంత క్లారిటీ ఉంటుంది? హై రెజల్యూషన్ కావాలి. అడిగింది ఎవరు? అడుగుతున్నది ఎవరు? అడుగుతూ వచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? మధ్యలో మీ సంస్థలో వచ్చి మరి పెట్టుబడులు పెట్టిన పాకిస్తాన్ బేస్డ్ సంస్థ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, వాడు ఎందుకు వాడిని ఆ లిస్టులోంచి మీరు రిమూవ్ చేశారు? మెక్సార్ టెక్నాలజీస్ దగ్గర ఏమన్నా సమాధానం ఉందా? విత్ ఏ డాడ్జీ ర్యాప్ షీట్ వాళ్ళు వేశారు. ది ప్రింట్ ఆ కథనాన్ని వేసింది. BSI బికమింగ్ ఏ పార్ట్నర్ విత్ మెక్సార్ టెక్నాలజీస్ ఈజ్ కాజ్ ఫర్ కన్సర్న్. చాలా స్పష్టంగా చెప్తోంది. బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, అది పాకిస్తాన్ సంస్థ. ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్గా, రోగ్ స్టేట్గా చూస్తున్నప్పుడు మెక్సార్ టెక్నాలజీస్లో వాడిని ఎట్లా పార్ట్నర్ చేసుకున్నారు? అలా పార్ట్నర్ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక అద్భుతమైన నిఘా వ్యవస్థ, జల్లెడ పడతారు కదండి. భారతీయులు అక్కడ ల్యాండ్ అయితే
మీకు అనుమానం వస్తే మీ ఎయిర్పోర్ట్లో షూలు ఇప్పించి, సాక్స్ ఇప్పించి, బట్టలు ఇప్పించి మరీ తనిఖీ చేసి చాలా దుర్మార్గంగా, అమానవీయంగా మీరు వ్యవహారాలు నడుపుతుంటారు కదా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్. మరి ఈరోజు పహల్గాం దాడికి కారణం రూట్స్ మీ దగ్గరే, లింక్ మీ దగ్గరే ఉందంటే ఎవడికండి శుద్ధులు చెప్తారు మీరు? ప్రపంచానికి శుద్ధులు చెప్తారా? సుభాషితాలు చెప్తారా? పొద్దున్న 6 గంటలకు వాట్సాప్ మెసేజ్లో పెట్టుకునే సందేశాలు ఇస్తారా? మీ మీ వ్యవస్థలో కీలకమైన వాళ్ళు, ప్రైవేట్ ఫర్మ్ కావచ్చు, కీలకమైన వాళ్ళు దీని వెనకాల ఉన్నారు. యూ మే ప్లీడ్ ఇన్నోసెన్స్, అమాయకత్వం నటించవచ్చు కాక, అమాయకత్వం ప్రదర్శించవచ్చు కాక, బట్ జరిగింది వాస్తవమా కదా మీరు చెప్పాలి. ప్రపంచ పోలీస్ మీరు చెప్పాలి, సమాధానం చెప్పి తీరాలి. ఇదంతటికి ఎంత స్పష్టమైన కథనాలు. మెక్సార్ ఇంటెలిజెన్స్, రిలయబుల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్, అక్కడ చూడండి ఇన్నోవేషన్ స్పేస్ సిస్టమ్స్, వాటి ఇమేజెస్ కూడా మొత్తం ది ప్రింట్ సమగ్రమైన కథనాన్ని అందించింది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీరు కానీ మీ వ్యవస్థలు కానీ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో డొనాల్డ్ ట్రంప్ గారు. అండ్ ది ప్రింట్ ఇంకా ఆయన రాసుకొచ్చింది. 2 months బిఫోర్ టెర్రరిస్ట్ కిల్డ్ 26 people in Kashmir, a top US-based space tech company saw an unprecedented spike in orders for high-resolution satellite images of Pahalgam and its surrounding areas. మునుపెన్నడూ లేనంత భారీ సంఖ్యలో ఆర్డర్స్ వచ్చినాయట. మాకు హై రెజల్యూషన్ పిక్స్ కావాలి పహల్గాం అండ్ పహల్గాం చుట్టూ ఉన్న ఏరియాలు. అనుమానం రావాలి కదా, 1, 2 వందల సంఖ్యలో ఆర్డర్స్ ఎందుకు వచ్చినాయి మీకు? ఎలా వచ్చినాయి? ఎవడు ఆర్డర్ ఇచ్చింది? అండ్ మీ దగ్గర ఈ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అనేవాడు ఎలా పార్ట్నర్ అయ్యాడు? వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉండాలి కదా. అండ్ బిట్వీన్ 2nd and 22nd February 2025, అట్లీస్ట్ 12 orders, double the usual number, were placed with Maxar Technologies, whose roster of clients includes government and defense agencies across the world. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు, అలాగే ఇంకా ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు మీకు ఆర్డర్స్ ఇస్తుంటారు. మీకున్న దాన్ని ఏమంటారు, గౌరవం, రెస్పెక్ట్ అలాంటిది, ఆ డెకోరం అలాంటిది, మిమ్మల్ని నమ్మి ఆర్డర్స్ ఇస్తారు. బట్ సస్పెక్ట్ చేసే విధంగా వస్తున్న ఈ ఆర్డర్స్, వీటి విషయంలో మీరెందుకు కామ్గా ఉన్నారు? దీనికి సంబంధించి మీ దగ్గర సమాధానం ఉందా? మెక్సార్ టెక్నాలజీస్ దగ్గర చాలా స్పెసిఫిక్గా రాసింది ది ప్రింట్ ఈ కథనాన్ని. 2nd February and 22nd February 2025 మధ్య, అంటే కేవలం 20 రోజుల వ్యవధిలో మీకు 12 ఆర్డర్స్ వచ్చినాయి. హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ పహల్గాం అండ్ పహల్గాం చుట్టుపక్కల. అండ్ ఆర్డర్స్ ఫర్ పహల్గాం శాటిలైట్ ఇమేజెస్ స్టార్టెడ్ అపియరింగ్ ఆన్ ది పోర్టల్ ఇన్ June 2024. మీకు మీ పోర్టల్లో 2024 జూన్, అంటే గత ఏడాది జూన్ నుంచి దీనికి సంబంధించిన ఆర్డర్స్ రావటం మీ పోర్టల్లో రిఫ్లెక్ట్ అయినాయి. అండ్ జస్ట్ మంత్స్ ఆఫ్టర్ మక్సార్ ఎక్వైర్డ్ ఏ న్యూ పార్ట్నర్. ఎప్పుడు అది కూడా జస్ట్ మీతో ఒక పార్ట్నర్ వచ్చాడు, జాయిన్ అయ్యాడు. మీకు బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అని పాకిస్తాన్ బేస్డ్ దగుల్బాజీ కంపెనీ మీకు జాయిన్ అయిన తర్వాత పార్ట్నర్గా, అంటే ఎంత వ్యూహం ప్రకారం ఐఎస్ఐ దీన్ని ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఎవిడెన్స్ కావాలని ప్రపంచం ముందు గొంతె తరుస్తుంది కదా పాకిస్తాన్. నోట్లో గడ్డి పెట్టి ఎవిడెన్స్ చూపించండి డొనాల్డ్ ట్రంప్. మా భారతీయుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్న ఒక చండాలమైన ఘటన అది మాకు ఎంతో వేదన కలిగిస్తున్న ఒక ఘటన వెనకాల యుఎస్ఏ లింక్ ఉంది, మీ ఫర్మ్ ఉంది. మీరు ప్రపంచాన్ని ఇలా వేలెత్తి చూపిస్తున్నారు. ట్రంప్ 4 వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి, 4 వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. లింక్ మీ దగ్గర ఉంది. మాట్లాడండి ఇప్పుడు, ప్రపంచానికి సమాధానం చెప్పండి. జాడీ వ్యాన్స్, లేకపోతే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు చేయటం, ప్రకటనలు చేయటం, బెదిరించటం, లేకపోతే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ భుజాన కండువ వేసుకొని పెదరాయిల్లో హీరో మాదిరి వచ్చేయటం. ఎవరికి చెప్తారు మీరు శుద్ధులు? ఎవరికి చెప్తారు? ఎవరు నమ్ముతారు? మీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలన్నీ కట్టకట్టుకొని గాడిదలు కాస్తున్నాయా ఇంత జరుగుతుంటే వ్యవహారం? అండ్ హై రెజల్యూషన్ ఎందుకు అడుగుతున్నారు? అడుగుతున్న వాళ్ళు ఎవరు? ఆ వ్యక్తులు ఎవరు? సంస్థలు ఎవరు? అర్థం ఉండాలిగా. అండ్ మీరు ఇది అందివ్వగలరు, ఈ టెక్నాలజీ మీ దగ్గర ఉంది కాబట్టే పాకిస్తాన్ బేస్డ్ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అనేవాడు వచ్చి మీతో జత కట్టాడు. పైసలు ఇస్తే పైసలకి కకృతి పడే ఒక చండాలమైన వ్యవహారం మీ దేశంలో నడుస్తుంటే ప్రపంచానికి శుద్ధులు చెప్పడానికి పొద్దున్నే మీరు విమానాలు వేసుకుని బయలుదేరతారు కదా ట్రంప్ గారు. చెప్పండి మరి, దీనికి సమాధానం చెప్పండి. మా దేశస్తుల్ని పొట్టన పెట్టుకుని ఇంత కన్సర్న్ జరుగుతుంటే యుద్ధాలు వద్దని శాంతి ప్రవచనాలు అవతల గట్టు మీద కూర్చొని శాంతి ప్రవచనాలు చెప్పే కొంగల మాదిరి మీరు చేస్తున్న ఈ దొంగ వ్యవహారం ఇవాళ బయటపడింది.
నడి రోడ్డున యుఎస్ఏ న్యూడిటీ ఎక్స్పోజ్ అయిపోయింది ఈ కథనాలు చూస్తే. మెక్సార్ టెక్నాలజీస్ మే డినై లాటర్ దట్ వాళ్ళకి మాకు సంబంధం లేదని. సంబంధం లేకుండానే మీకు పార్ట్నర్ అయ్యాడా? అసలు ఆ సంబంధాలు ఏంటి? కూపీ లాగండి, మీకు ఉంది కదా మీకు సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా, కూపీ లాగండి. ఏం పరువు తక్కువ? అంటే మీవి ప్రాణాలు మా భారతీయుల ప్రాణాలు కాదా? పరువు తక్కువ? సమాధానాలు చెప్పండి, బహిరంగంగా క్షమాపణ చెప్పండి భారతీయ సమాజానికి. ఈరోజు మీ సంస్థ ఇన్వాల్వ్ అయింది, ప్రైవేట్ సంస్థే కావచ్చు, మీ దేశంలో ఉన్న ఒక సంస్థ పాకిస్తాన్కు చెందిన ఒక చండాలపు ఏజెన్సీతోటి జతకట్టి ఈ దరిద్రాన్నంతా భారతదేశానికి అంటించింది అనేది ప్రధానమైన కారణం. ఈరోజు మీరు ప్లీడ్ చేయొచ్చు కాక ఇన్నోసెన్స్, వాడెవడో ఇమేజెస్ అడిగితే మాకేంటి సంబంధం అని. హై రెజల్యూషన్ ఇమేజెస్ అడిగినప్పుడే మీకు సందేహం రావాలి. సందేహం రాలేదంటే మీ పోలీస్ వ్యవస్థ కన్నా శ్రీలంక, పాకిస్తాను, ఇలా భూటాన్లో ఇలాంటి చిన్న చిన్న దేశాల్లో ఉండే పోలీస్ నిఘా వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చా ట్రంప్ గారు? సిగ్గుపడుతోంది భారతీయ సమాజం మీ చేష్టలు చూసి, అండ్ మీ యొక్క అనైతిక వ్యవహారాలు చూసి సిగ్గుపడుతోంది భారతీయ సమాజం. ఇలాంటి వాళ్ళక మనం మద్దతు తెలపాల్సింది, ఇలాంటి వాళ్ళ ముంగిట మనం వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాల్సింది, ఇలాంటి వాళ్ళు చెబితే మనం వినాలా అని చెప్పి సిగ్గుపడుతోంది. సో ఇంకా ఏం రాసుకుంటూ వచ్చింది ది ప్రింట్ కథనం కనుక ఒకసారి మనం ఎనలైజ్ చేస్తే, ది డేటా డస్ నాట్ షో వెదర్ ది ఆర్డర్స్ ఫర్ పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ వర్ ప్లేస్డ్ బై ది పాకిస్తానీ ఫర్మ్ బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, బట్ డిఫెన్స్ అనలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ యాజ్ వెల్ యాజ్ సైంటిస్ట్ దట్ వాళ్ళు దే స్పోక్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే దే సెడ్ ది కోఇన్సిడెన్స్ కెనాట్ బి డిస్మిస్డ్ గివెన్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది కంపెనీస్ ఫౌండర్ ఒబైదుల్లా సయ్యాద్. తెలిసిపోతుందిగా ఆడి పేరేంటో తెలిసింది, బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. చేరిన తర్వాత వచ్చిన ఆర్డర్స్ పెరిగిన ఆర్డర్స్ కాకతాళీయం కావచ్చు, కానీ దాని ఫౌండర్ క్రెడిబిలిటీ, వాడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత, ఒబైదుల్లా సయ్యద్ అనే వాడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత వాడి ఫోటో కూడా మనం చూడొచ్చు, ఒబైదుల్లా సయ్యద్. ఇది మొత్తం ఈ వ్యవహారం వెనక ఎంత కుట్ర జరిగింది, దీని వెనకాల ఎన్ని సంవత్సరాల ప్లాన్ ఉంది, ఎన్ని నెలలుగా దీన్ని జాగ్రత్తగా పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు. ది పాకిస్తానీ అమెరికన్ బిజినెస్మన్ వాజ్ ఫౌండ్ గిల్టీ అండ్ సెంటెన్స్డ్ టు ఎ ఇయర్ ఇన్ ప్రిజన్ బై US federal court for illegally exporting high performance computer equipment and software application solutions from America to Pakistan Atomic Energy Commission. లింక్ ఎస్టాబ్లిష్ అయిందిగా. వాడి పేరేంటి? ఒబైదుల్లా సయ్యద్. వాడెవరు? పాకిస్తానీ అమెరికన్ బిజినెస్మెన్. వాడు నేరగాడిగా దోషిగా తేలింది ఎక్కడ, అండ్ 1 సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు US ఫెడరల్ కోర్ట్ ఫర్ ఇల్లీగల్లీ ఎక్స్పోర్టింగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ని చాలా అనైతికంగా, అంటే చట్ట వ్యతిరేకంగా ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు సాఫ్ట్వేర్ అప్లికేషన్ సొల్యూషన్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడంతో ఎక్కడి నుంచి ఎక్కడికి, అమెరికా నుంచి పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్. ఇక్కడే మీకు అనుమానం రావాలి కదా, వాళ్ళు ఆల్రెడీ ఫెడరల్ కోర్టు వాడిని అరెస్ట్ చేసి 1 ఏడాది లోపల నూకింది కదా. సో ఇక్కడే మీకు అనుమానం రావాలి కదా. ఎందుకు అనుమానం రాలేదు? వాడు జతకట్టాడంటే వీళ్ళతో వచ్చి వీడిని ఆపరేట్ చేసింది ఎవరు? ISI. వీడిని ఆపరేట్ చేసింది ఎవరు? ఆసిమ్ మునీర్. ఎందుకంత ఫోమ్గా ఏప్రిల్ 17న ఒక అద్భుతంగా ఊగిపోతూ ఆవేశంగా ఆసిమ్ మునీర్ మాట్లాడాడు. 4 రోజుల తర్వాత మొహమ్మద్ యూనస్ మాట్లాడాడు. కరెక్ట్గా ఆ నెక్స్ట్ డేనే అటాక్ క్యారీ అవుట్ అయింది. 26 మందిని మనం కోల్పోయాం, అమరులయ్యారు. ది వెరీ ఫ్యాక్ట్ దట్ ఎ పాకిస్తానీ కంపెనీ వాజ్ టేకన్ ఆన్ యాజ్ ఎ పార్ట్నర్ బై మక్సార్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఇస్ అలార్మింగ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా ఒబైదుల్లా సయీద్ అనే వాడి కంపెనీని వాళ్ళు తమ పార్ట్నర్గా చేర్చుకోవటం అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. కాకతాళీయమైనా సరే చాలా ఆందోళనకరంగా ఉందనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇండియా షుడ్ ప్రెషర్ సచ్ శాటిలైట్ ఇమేజింగ్ అండ్ డేటా కంపెనీస్ టు స్టాప్ ఆపరేషన్స్ విత్ పాకిస్తాన్ అని కూడా ఆ నిపుణులు అంటున్నారు. మెక్సార్స్ పోర్టల్ దట్ వాజ్ గివెన్ యాక్సెస్ టు షోడ్ దట్ అపార్ట్ ఫ్రమ్ పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ ఆల్సో షోడ్ పార్ట్స్ ఆఫ్ పుల్వామా, అనంతనాగ్, పూంచ్, రజౌరి అండ్ బరాముల్లా. ఈ మొత్తం పుల్వామా, అనంతనాగ్, పూంచ్, రజౌరి, బారాముల్లా ఈ ఏరియాస్కి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ కూడా మిలిటరీ సెన్సిటివ్ రీజన్స్ ఇన్ ఇండియా, వీటన్నిటికి సంబంధించి కూడా ఆర్డర్స్ దాంట్లో పోర్టల్లో రిఫ్లెక్ట్ అయినాయి. ది కాస్ట్ ఆఫ్ ఈచ్ శాటిలైట్ ఇమేజ్ స్టార్ట్స్ అట్ 3 lakh, 3 లక్షల రూపాయలకి స్టార్ట్ అయింది. అండ్ ఇంక్రీజెస్ ఇన్ ప్రపోర్షన్ టు ద రెజల్యూషన్ ఎంత హై రెజల్యూషన్ కావాలంటే అంత ఎక్కువ పేమెంట్ చేసుకోవాలి. Satellite surveillance has become the backbone of any country's intelligence, while it is unclear whether these images could have been used for planning the April 22nd attacks in Pahalgam.
ఇండియా కుడ్ ఆస్క్ మక్సార్ టు కండక్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ద ఆర్డర్డ్ ఇమేజెస్ సెడ్ అన్ ఇస్రో సైంటిస్ట్. ఈ ఇమేజెస్ ఖచ్చితంగా పహల్గామ్ అటాక్ కోసం అటాక్ క్యారీ అవుట్ చేయడం కోసం సేకరించినవి అనే దాని మీద నిర్ధారణకు వచ్చే ముందు ఇండియా షుడ్ ఆస్క్ ఫర్ అన్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ బై మక్సార్ అండ్ ఆల్సో యుఎస్ ఏజెన్సీస్ అని ఒక ఇస్రో సైంటిస్ట్ చెప్తున్నారు. దీస్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఆర్ ఆఫెన్ యూస్డ్ బై డిఫెన్స్ ఏజెన్సీస్ ఫర్ మానిటరింగ్ ట్రూప్ మూవ్మెంట్స్, వెపన్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డిటెక్టింగ్ ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్స్, అన్ఆథరైజ్డ్ ఇన్కర్షన్స్ అండ్ స్మగ్లింగ్ ఎట్సెట్రా. ఈ బోల్డ్ అనే అనైతిక కార్యకలాపాలు, ఇంకర్షన్స్ ఉంటాయి, అలాగే ఇల్లీగల్ బార్డర్ క్రాసింగ్స్ ఉంటాయి, వీటన్నిటిని చెక్ చేసుకోవచ్చు. లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్, రిటైర్డ్, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ ఇంతకుముందు, అండ్ కరెంట్లీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఐఎస్పిఏ, ఆయన అంటారు, ఈజీ అవైలబిలిటీ పోసెస్ ద రిస్క్ ఆఫ్ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ బీయింగ్ మిస్యూజ్డ్ బై రోగ్ ఎలిమెంట్స్. చెప్పారు ఆయన, ఇలా ఈజీగా అవైలబుల్ ఉంటే రోగ్ ఎలిమెంట్స్, రోగ్ స్టేట్స్ లైక్ పాకిస్తాన్ విల్ గో ఫర్ ఆల్ నాన్ సెన్స్ అని. Commercial availability of high resolution satellite images with many proliferating private space companies world over has improved ISR, intelligence, surveillance and reconnaissance capabilities of nations and armed forces, but equally created vulnerability if used by rogue elements and non-state actors. But చెప్తున్న మాట ఇది దేశ రక్షణ కోసం పనిచేసే డిఫెన్స్ సంస్థలకు చేతిలోకి వెళ్ళటం కరెక్టే, కానీ ఐఎస్ఏ లాంటి రోగ్ ఎలిమెంట్స్ చేతిలోకి వెళ్తే ఎంత ఉపద్రవం అని మరి ఏమంటారండి. ఆర్డర్స్ ఎప్పుడు ప్లేస్ అయ్యాయని చెప్తున్నారు. మ్యాక్సార్ టెక్నాలజీ శాటిలైట్స్ కోసం హై డెఫినేషన్ ఇమేజెస్ కోసం రేంజింగ్ ఫ్రమ్ 30 సెంటీమీటర్స్ టు 15 సెంటీమీటర్స్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. ది స్మాలర్ ది పిక్సెల్ సైజ్ ది బెటర్ ద క్లారిటీ ఆఫ్ ది ఇమేజ్. అది అందరికీ తెలిసిందే, ఎంత చిన్నగా ఉంటే క్లారిటీ అంత ఎక్కువ ఉంటుంది. ఇన్ ఇండియా గవర్నమెంట్ ఏజెన్సీస్ సచ్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్లయింట్స్ ఆఫ్ వేరియస్ మెక్సార్ సర్వీసెస్. మనం కూడా తీసుకున్నాం వీళ్ళ దగ్గర సర్వీసెస్. అట్లీస్ట్ 11 ఇండియన్ స్పేస్ టెక్ స్టార్టప్స్ అండ్ కంపెనీస్ ఆర్ కస్టమర్స్ అండ్ పార్ట్నర్స్ ఆఫ్ మెక్సార్ టెక్నాలజీస్. వీళ్ళు చాలా పెద్ద వ్యవహారమే, కానీ వాడి దరిద్రం ఏంటంటే పాకిస్తాన్ వాడు వచ్చి వాడితో జత కట్టేసరికి వాడి అదృష్టం అంతా ఎగిరిపోయి అరికాల్లో జ్యేష్ఠదేవ్ వచ్చి కూర్చున్నాడికి. ఆర్డర్స్ ఫ్రమ్ డిఫరెంట్ శాటిలైట్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫర్ పహల్గామ్ పీక్డ్ ఇన్ February 25 విత్ పర్చేజెస్ మేడ్ ఆన్ 12th, 15th, 18th, 21st అండ్ 22nd. వరుసగా 5 రోజులండి, 12, 15, 18, 21, 22 ఫిబ్రవరిలో పర్చేసెస్ జరిగినాయి ఈ ఇమేజెస్ కోసం. ఇన్ మార్చ్ దేర్ వర్ నో ఆర్డర్స్. ఎన్ ఆర్డర్ వాజ్ ప్లేస్డ్ ఆన్ 12th ఏప్రిల్లో, మళ్ళీ ఒక ఆర్డర్ 10 days బిఫోర్ ద టెర్రర్ అటాక్. ఇన్ ద డేస్ దట్ ఫాలోడ్ దేర్ వర్ 2 రిక్వెస్ట్స్ ఫర్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ ది రీజియన్ ఆన్ 24 and 29th April. సో 10 days బిఫోర్ ద టెర్రర్ అటాక్. ఆ తర్వాత అటాక్ అయిన తర్వాత కూడా 24 and 29th కూడా అడిగారు. ది డేటా accessed by the print does not mention the resolution of the satellite images or which company or country made the purchase. ఇక్కడే అనుమానం రావాలి కదా, ఎందుకని మెన్షన్ చేయలేదు. Anyone who is paying partner with Maxar can see the satellite images that other partners order unless these images hold strategic importance, in which case it is a confidential exchange, said another Maxar service. సహజంగా చెప్పేదే, కాన్ఫిడెన్షియల్, మేము ఎటో చెప్తామని మెక్సార్ అంటున్నట్ట. రైట్, కథంతా విన్నాం, జరిగింది ఎక్కడో తెలుసుకున్నాం, దాన్ని జరిపించిన వాడు ఎవడో తెలుసుకున్నాం, ఒబేదుల్లా సయీద్, వాడి క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్నాం. ఇంకా ఈరోజు మరి ఏం మాట్లాడుతుంది అమెరికా ప్రభుత్వం? ఒబైదుల్లా సయద్ గురించి ఆల్రెడీ 1 year వాడి జైలు శిక్ష అనుభవించాడు. ఇల్లీగల్గా, అనైతికంగా, చట్ట వ్యతిరేకంగా వాడు చేసిన చండాలమైన పనికి గాను 1 ఏడాది శిక్ష అనుభవించిన తర్వాత కూడా వాడి కంపెనీ వచ్చి ఇంత పెద్ద వ్యవస్థలో పార్ట్నర్ అయినప్పుడు గమనించాల్సిన అంశాన్ని మక్సార్ సర్వీసెస్ ఎందుకు కన్వీనియంట్గా విస్మరించింది? దీనికి సమాధానం కావాలి. యుఎస్ గవర్నమెంట్ ప్రజల్ని, ప్రపంచ దేశాలని గడగడలాడిస్తారు కదా, మీ యూనిఫామ్ వేసుకొని, మీ బెత్తం చూపించి, మీ లాఠీ చూపించి, జస్ట్ జీబ్రా క్రాసింగ్ వైలేట్ చేసినందుకే మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి మీరు అడ్వైజరీలు ఇస్తారు కదా మీ స్టూడెంట్స్, భారతీయ స్టూడెంట్స్కి. మేమిచ్చే డబ్బులతో సంవత్సరానికి $50 billion మీ విద్యా వ్యవస్థకి మేము సపోర్ట్ చేస్తుంటే, మా దేశానికి చెందిన పిల్లల్ని కట్టు బానిసలుగా చూసే మీ దుర్మార్గపు వ్యవహారాన్ని క్వశ్చన్ చేస్తే, మా దేశం రూలు అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మగా. రైట్, మగాని మేము కూడా అభినందిస్తాం. బట్ మీరు మగాడైతే దీని సంగతి కూడా తేల్చండి డొనాల్డ్ ట్రంప్.